హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ కాకరకాయ వెల్లుల్లి కారప్పొడి అయితే తయారు చేసుకుందామండి. ఫస్ట్ అయితే నేనైతే కాకరకాయ ముక్కలైతే తీసుకున్నాను. ఒక 300 గ్రామ్స్ వరకైతే తీసుకున్నానండి. వీటిని కడిగినంక కట్ చేసుకొని ఒక 1 అవర్ పాటు ఆరబెట్టుకున్నానండి. ఎందుకంటే డీప్ ఫ్రైస్ కదా, ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుందనేసి ఆరబెట్టాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిందా లేదా అని చూసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కాకరకాయ ముక్కలు అనేది వేసేయండి. వేసిన తర్వాత కొద్దిగా కదుపుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూడండి, ఇలా కాల్చుకుంటే సరిపోతుందండి. వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము. అన్నీ ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం మళ్ళీ ఒకేసారి వేసుకుందామండి. మళ్ళీ మిగతావి కూడా అన్నీ ఇందులో వేసేసుకొని అలాగే కాల్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అన్నీ కాల్చుకున్న తర్వాత అదే ఆయిల్‌లో మళ్ళీ కరివేపాకు కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని దోరగా వేగిన తర్వాత, అలాగే దీంట్లో కొద్దిగా వేగిన తర్వాతనే పప్పులు వేగిన తర్వాత ధనియాలు కూడా వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు కూడా వేసేసుకోండి. పల్లీలు కొద్దిగా హీట్ కానివ్వండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నేను నువ్వులు వేసుకుంటున్నానండి. నువ్వులు చాలా హెల్త్‌కి చాలా మంచివి నువ్వులు. అలాగే నిమ్మకాయ చింతపండు కూడా తీసేసుకొని అదే ఆయిల్‌లో వేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్‌లో ఇవన్నీ ఫస్ట్ ఫ్రై చేసుకోండి. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని చూడండి, ఇలా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత నేను ఒక 3 టేబుల్ స్పూన్ల కారం తీసుకుంటున్నానండి. దీంట్లోనే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటున్నాను. పొట్టు తీయకుండానే వేసేయండి. అలాగే కాకరకాయ ముక్కలు కూడా వేసేసి ఇప్పుడు మనము ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ వెల్లుల్లి కారప్పొడి అనేది తయారైపోయిందండి. ఇది వేడి వేడి అన్నంలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే కొంచెం నెయ్యేసి పెడితే బాగుంటుంది.